all, welcome back to Samrat's Label. So everything is getting very good అండి. వర్కర్స్ అందరూ వచ్చేసారు. బక్రీద్ హాలిడేస్ అయితే పర్ఫెక్ట్లీ అయిపోయాయి. సో అందరూ స్టాఫ్ వచ్చేసారు, ఒక్క డయర్ తప్ప. మేము ప్రెసెంట్ డైయింగ్ అయితే బయట చేసినాం, బట్ మా డయర్ కూడా వచ్చేస్తాడు అండ్ అన్నీ సెటరేట్ అయిపోతున్నాయి అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ స్టాఫ్ని కూడా పెంచాము. డెలివరీస్ అన్నీ చాలా క్విక్గా అయిపోతాయి. సో లాంగ్ వీడియోస్ అసలు పెట్టడం లేదు. సో ఇది ఒక లాంగ్ వీడియో. ఏంటంటే ఒకే మేడం 5 బ్లౌజెస్ అండ్ వాళ్ళ పాప కోసం 2 పట్టు పరికిణీలు అన్నమాట ట్రెడిషనల్ వేలో ఇచ్చారు. సో అవన్నీ మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా చేయమన్నారు. సో దట్ మనం మెషిన్ వర్క్స్ చేసామో ఎలా చేసామో చూసేద్దాం. సో ఫ్యాబ్రిక్స్ అన్నీ మేడమే ఇచ్చారు, మనం జస్ట్ వర్క్స్ చేసి స్టిచ్ చేసాము. ఇది పట్టు పరికిని చూడండి. చాలామంది ఐరన్ ప్లేట్స్ పెడతారా అంటున్నారు. ఐరన్ ప్లేట్స్ పెడతాం మేడం, అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్. ఇది కొంచెం చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇదైతే చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. సో దీనికి నేను బ్లౌజ్ సింపుల్గా మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, అసలు ఇంతకు మించి అసలు ఏమీ లేదు. అసలు మగ్గం వర్క్ లానే ఉంది యాజ్ ఇట్ ఈజ్. ఎక్కడ పిల్లలకైతే గుచ్చుకోదు. చిన్న పఫ్ స్లీవ్ పెట్టేసి సింపుల్గా బ్యాక్ హుక్స్ ఇచ్చేసాము. మన ట్రెడిషనల్ వే ఆఫ్ పట్టు పరికిణీలు అనమాట ఇవి. అండ్ ఖచ్చితంగా బాడీ లెహంగా ఉంటేనే వాళ్ళకి ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక పీస్ మంచి పేస్టల్ షేడ్లో ఉంది. ఇదైతే కొంచెం ఏదైనా చిన్న పార్టీస్ కూడా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ చూడండి, గ్రీన్ అండ్ మంచి లైలాక్ కలర్, లావెండర్ కాదు. సో దీనికి మనం పిచ్వై డిజైన్ ఇచ్చామన్నమాట ఫ్రంట్. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మెషిన్ ఎంబ్రాయిడరీసే. ఎలా వచ్చాయో నాకైతే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు ఎవ్వరూ కమెంట్ చేయట్లేదు. మీరు కమెంట్లో చెప్తేనే నాకు ఒక ఐడియా వస్తుంది ఫర్దర్గా నేనేమైనా చేంజెస్ చేసుకోవాలా అన్నది. సో చూసారు కదా, ఎవరికైనా ఇలాంటివి కావాలంటే కనుక నాకు వాట్సాప్ చేయండి 9385222223 నెంబర్కి. సో మేడం కొన్ని మనకి సీకో శారీస్ తీసుకుని వచ్చారు. సో దట్ దానికి బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలన్నారు. మెషిన్ ఎంబ్రాయిడరీస్ చేయించాను. సో అన్నీ మన మీదే వదిలేశారు. ఏంటంటే ఒకటి మీరు నా మీద వదిలేయాలి, లేదంటే మీరే కంప్లీట్గా నాకు ఈ డిజైన్ ఇలా కావాలని చెప్పాలి. ఈ 2 వేస్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతున్నాయి క్లయింట్స్కి. ఇలా కాకుండా నేను చెప్పే డిజైన్లో మీరు కొంచెం చేంజెస్ చేసినా, మీరు చెప్పే డిజైన్లో నేను కొంచెం చేంజెస్ చేసినా అది కొంచెం క్లమ్జీ అయిపోయి సరిగ్గా రావట్లేదు అవుట్పుట్స్ అన్నవి. సో ఇది చూడండి, మొత్తం అంతా కూడా మెషిన్ వర్క్ క్లియర్గా కనిపిస్తుంది కదా. చూడండి ఎంత బాగుందో. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి నేను ఇలాగా ఒక టులిప్ స్టైల్లో ఇచ్చాను. ఇది అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ బ్లౌజ్ మీద హారిజంటల్గా లైన్స్ వచ్చాయి, బట్ అవేమీ పట్టించుకోకుండా మేము పెద్ద బార్డర్ కూడా వచ్చింది బ్లౌజ్ పీస్కి. బట్ ఆ పెద్ద బార్డర్ తీసేసి కింద చిన్న బార్డర్ ఉంచి పైన ఇలా వేసాం. అసలు ఎంత నిండుగా ఉందో బ్లౌజ్. ఇలాగా కీ హోల్ ఇచ్చేసి ఫ్రంట్ ఓపెనే అడిగారు. సో ఫ్రంట్ ఇలా వీ షేప్ ఇచ్చి ఫ్రంట్ హాఫ్ వర్క్ ఇచ్చామన్నమాట. సో ఇది ఒక బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కొంచెం డిఫరెంట్గా బ్యాక్ ఇలాంటి మోడల్ ఇచ్చాము. ఒక సైడ్ పెద్ద జెరీ బార్డర్, ఒక సైడ్ చిన్న జెరీ బార్డర్ వస్తుంది కదా. సో మేము పెద్ద జెరీ బార్డర్ని బ్యాక్ ఇలా వేసేసి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కీ హోల్. అండ్ ఫ్రంట్ పంచ్ నెక్, ఐ మీన్ జ్వెల్ నెక్ అని కూడా అంటారు. ఇక్కడ షోల్డర్ బ్రాడ్గా వచ్చి ఇక్కడ డెప్త్ వస్తుంది అనమాట. ఇదిగోండి వర్క్ చూడండి, చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్గా ఉంది. ఇందులో హైలైట్ ఏంటంటే సింపుల్గా చేసిన స్లీవ్స్, జస్ట్ పైనుంచి చిన్న క్రీపర్ అనమాట. రెగ్యులర్గా బుటీస్ వేసేసారు అన్నట్టు కాకుండా చూడండి ఇదైతే చాలా బాగుంది. బ్లౌజ్ అయితే నాకు బాగా నచ్చింది. ఈవెన్ మా క్లయింట్కి కూడా డెఫినెట్గా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్. ఇది సింపుల్గా కట్ వర్క్ ఇచ్చేసాము. అది కూడా రెగ్యులర్గా కాకుండా ఇదిగోండి, ఇది శారీ అంతా కూడా ఓన్లీ ప్లెయిన్ వచ్చింది. దానికి సంథింగ్ గోల్డ్ జరీ బుటీస్ వచ్చాయి. నేను అది డిస్టర్బ్ చేయాలనుకోలేదు, బట్ దీనికి బ్లౌజ్కి కొంచెం డిఫరెంట్గా ఇలా కలర్స్ అండ్ జరీ యాడ్ చేసి బ్యాక్ సైడ్ బుటీస్ ఇచ్చేసాము. ఇది కూడా హ్యాండ్ కొంచెం హైలైట్ చేయడానికి ఇదిగోండి ఇలాంటి ఒక మెషిన్ ఎంబ్రాయిడరీ మోటిఫ్ ఇచ్చాము. చూసారా ఎంత బాగుందో, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కింద కూడా కట్ వర్క్ ఇచ్చాం. ఇది కూడా పెద్ద జెరీ అంచు వచ్చింది. ఆ జెరీ అంచు అంతా చాలా క్లమ్జీ అయిపోతుందని కట్ చేసేసి కింద ఇక్కడికి మేము స్కాలపింగ్ చేసేసామన్నమాట. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఒకటి ప్యాటర్న్ బ్లౌజ్ చూపిస్తాను.
ఇది స్పేస్ సిల్క్ మంచి గంధం కలర్ తీసుకున్నారు అండ్ దీనికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఇట్ అండ్ వర్క్ కూడా చాలా బాగుంది. అందుకని జీరో నెక్ అంటాం కదా, కంప్లీట్గా నెక్ వర్క్ వచ్చేస్తుంది. ఇది జీరో నెక్ బ్లౌజ్. చిన్న పఫ్ ఇచ్చాము సో దట్ ఏంటంటే సన్నగా హైట్గా ఉంటారనమాట, చాలా బాగుంటుంది. బ్యాక్ వచ్చేసి కీ హోల్, దీనికి మాత్రం బ్యాక్ ఓపెన్ ఇచ్చాను. చాలామంది హై నెక్స్, జీరో నెక్, బోట్ నెక్స్ అడిగి ఫ్రంట్ ఓపెన్ అడుగుతున్నారు. సో దట్ పళ్ళు ఇలా వస్తుంది కదా, వచ్చేసరికి ఇక్కడ హుక్స్ కనిపిస్తే చిరాగ్గా ఉంటుంది, ఒకసారి గమనించండి. అండ్ ఇంకొక పీస్ అయితే జస్ట్ క్యాజువల్గా స్టిచ్ చేసాం అంతే, బికాస్ దీనికి ఆల్రెడీ ఇలాంటి వర్క్ పీస్ ఇచ్చేసాడు. అండ్ ఇవి మ్యాక్సిమం స్టిచ్ చేయించుకోవడం అవాయిడ్ చేయడమే బెటర్. ఇది ఏంటంటే మేడం ఇంక అడిగారని మేము చేయించాము. ఏంటంటే స్లీవ్స్ ఇది పెట్టుకుని బాడీ ఒకటి చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ గ్యాప్ వచ్చేసింది, ఇది అంత బాగా కనిపించదు అన్నమాట. ఇదిగోండి ఒక సైడ్ పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి ఓకే, బట్ ఇంకొక సైడ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇదిగోండి ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఏంటంటే మనం ఎగ్జాక్ట్ వర్క్ని మనం రీక్రియేట్ చేయలేమన్నమాట. సో ఎస్, బ్లౌజెస్ అన్నీ ఎలా అనిపించాయో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇలాంటి బ్లౌజెస్ ఇంకా కావాలంటే 9385222223 నెంబర్కి వాట్సాప్ చేయండి. బాయ్.